రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా మల్లారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం 85,000 మెట్రిక్ టన్నులు కొంటానని ఇప్పటివరకు కేవలం 6,000 మెట్రిక్ టన్నులు వడ్లను కొనుగోలు చేసిందని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి నేటికి కూడా రైతులకు బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు. 24 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చలిలో రైతులు పడిగాపులు కాస్తున్నారని వీలైనంత త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. క్వింటాళ్ళు గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని వాళ్ళు మోసం చేస్తారు. మక్క రైతులకేమో రాష్ట్ర ప్రభుత్వం కొనడం ఆలస్యం, కొన్న మక్కలకు ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా ఇయ్యదు. వడ్లు కొన్న రైతులకు పోయిన యాసంగి బోనస్ రాదు, ఇప్పటి బోనస్ రాదు. ఈ రకంగా రైతుల్ని ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతులను మీరు అన్ని రకాలుగా మోసం చేసినారు. 2 పంటలకు రైతు బంధు ఇచ్చిండ్రు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. రుణమాఫీ సగం మందికి చేసిండ్రు, సగం మందికి ఇంకా రుణమాఫీ కానే లేదు. బోనస్ ఒక పంటకి ఇచ్చినావు, ఒక పంటకు బోనస్ ఎగ్గొట్టినవు. రైతు బీమా పంటల బీమా అన్నావు, పంటల బీమా పత్తా లేదు. ఇలా వర్షాలు పడి వానకాలంలో చాలా మంది రైతుల పంటలు దెబ్బతిన్నాయి. నువ్వు పంటల బీమా చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టి నీ ప్రభుత్వానికి 2 ఏళ్ళు గడిచినా ఇంతవరకు పంటల బీమా దిక్కులేదు. మరి ఆ పంటల బీమా చేస్తే ఇవాళ మొన్న వర్షాల వల్ల తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులందరికీ మేలు జరిగేది కదా. పత్తి రైతులకేమో బీజేపీ ప్రభుత్వం 7 క్వింటాళ్ళు గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని వాళ్ళు మోసం చేస్తారు. మక్క రైతులకేమో రాష్ట్ర ప్రభుత్వం కొనడం ఆలస్యం, కొన్న మక్కలకు ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా ఇయ్యదు.